వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాకుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రత్యేక పూజలు. సంగం ఘాట్ వద్ద రుద్రాక్షమాలతో జపం చేస్తూ మోదీ స్నానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలో కూడా. ప్రతి జీవో మొదట ఇంగ్లీష్లో విడుదల, ఆ తర్వాత 2 రోజుల్లోపు అదే జీవోలు తెలుగు భాషలో జారీ. కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. కులగణన సర్వేపై తీర్మానం చేసిన అసెంబ్లీ. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చిన పీసీసీ. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా అబద్దాలను ప్రచారం చేసిందన్న కేటీఆర్. నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు 2 విషయాలు స్పష్టం చేసింది. పూర్తిగా విఫలమైందన్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని వెల్లడి. క్యాన్సర్ తో చాలా మంది చనిపోతున్నారు. సరైన అవగాహన కల్పించాలన్న మంత్రి సత్యకుమార్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పెను సవాలును మారిందని వెల్లడి. సినీ నటులు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు. తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులపై టీటీడీ సంచలన నిర్ణయం. 18 మంది టీటీడీ ఉద్యోగులపై బదిలీ వేటు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారంపై టీటీడీ చైర్మన్ సీరియస్. వివిధ విభాగాల్లో 300 మంది అన్యమత ఉద్యోగులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో సంగం ఘాట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విజయవాడ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహాలు, విజయవాడలో పార్టీ బలోపేతంపై చర్చించారు. నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు 2 విషయాలు స్పష్టం చేసిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని ఆయన విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా అబద్దాలను ప్రచారం చేసిందని, అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కార్కి ఏమాత్రం క్లారిటీ లేదన్నారు కేటీఆర్. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం లేదని, నిన్నటితో తేలిపోయిందని, రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందన్నారు. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని ఆయన మండిపడ్డారు. గ్రామాలలో కులగణన వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. శాసనసభలో 2 చారిత్రక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బీసీ కులగణనను ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సమాజంలో రెండు ప్రధాన వర్గాలు బీసీలు, ఎస్సీలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కులగణన వర్గీకరణ కార్యక్రమాలు కార్యాచరణకు సిద్ధమయ్యాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉపసంఘం చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్నేళ్లు బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బాత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం. ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయ్యలేని రాజకీయ పార్టీలు, ఇన్నాళ్ళు బీసీని అనగదొక్కిన రాజకీయ పార్టీలు, బీసీలంటే పడక బీసీని సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా, జాగ్రత్తగా దాదాపు 1,00,000 మంది పైగా ఎమ్యూనినేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పకడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరం కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బీసీలను అవమానపరిచిందని, చట్టబద్ధత లేకుండా అశాస్త్రీయంగా కులగణన చేసి బీసీలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలను కేవలం బీసీలను అవమానపరచడానికే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. అంటే అసెంబ్లీ వేదికగా ఇదిగో మీ జనాభాకి ఇంత ఉంది, మీరు 60-62 అంటున్నారు, మీరు చాలా తక్కువ ఉంది అని చెప్పి బీసీల ఇజ్జత్ తీయడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప వేరే ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 7 తారీఖు నాడు పెడుతున్నది 5 నుంచి 4 కేబినెట్ సమావేశం కూడా అక్కడనే బీసీ జనగణన మీద జనగణమన వినిపించి వాయిదా పెట్టి జాతీయ గీతాన్ని వినిపించిండ్రు, వాయిదా పడేసిండ్రు. 11 నుంచి 2 గంటల వరకు క్యాబినెట్లో చర్చించిండ్రు. మరి క్యాబినెట్లో 11 నుంచి 2 గంటల వరకు చర్చిస్తే శాసనసభ్యులు ఎట్లా ప్రిపేర్ కావాలి? క్యాబినెట్లో ఇచ్చినటువంటి నోట్ను వేలాది పేజీలు అని చెప్తున్నారు మీరు. 1000 పేజీలు చదువుకోవాలంటే సభ్యులకు సమయం ఉండాలా లేదా?
అంటే కేవలం ఏంటంటే మా సంఖ్యను చూపించి ఇగో మీరు ఇంత అని అవమానపరచడానికి, బీసీలను అవమానపరచడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప ఇది వేరేం లేదు. చాలా మంది ఈ చరిత్రలో గొప్ప రోజు అంటారు. కాదు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు చరిత్రలో చెరిగిపోయినటువంటి ముద్ర అవమానం చేసినటువంటి రోజు ఆ రోజు, నిన్నటి రోజు అనేది. ఎక్కడ కూడా 42% చట్టబద్ధత కల్పిస్తున్నట్టు తీర్మానం కూడా చేయలేదు. అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా, క్యాబినెట్లో తీర్మానం చేయాలి కదా. 42% ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయలేదు, అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. దానికి చట్టబద్ధత కలిగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం తూతు మంత్రంగా సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కొత్తగా చేసింది ఏమిటి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకపోతే ఖచ్చితంగా మా నాయకులు మళ్ళీ కోర్టుకు వెళ్తారు, కంటెంప్ట్ పోతారు, కొట్లాడతారు. ప్రభుత్వం ఇచ్చిన పిచ్చ కాదు అది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది తీర్పు, న్యాయమైనటువంటి డిమాండ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు పైన కొత్తగా చేసింది ఏం లేదు. వీళ్ళు కొత్త ఏదో సృష్టించినట్లు ఏదో ఇచ్చినట్లు సమావేశం పెట్టి ఇంత అడావడిగా వీళ్ళకు బీసీలకు ఎస్సీలకు ఇంత మేలు చేస్తున్నాం అనే రీతిలో కనిపించడానికి కనిపిస్తుంది తప్ప వేరే ఏం లేదు, చిత్తశుద్ధి లేదు. తమిళనాడు తరహా రిజర్వేషన్ కావాలంటే తమిళనాడు తరహా, తమిళనాడు ఎట్లా చేసిందని అధ్యయనం చేసిండ్రా? తమిళనాడులో 50% మించి, ఇప్పుడు 42% అంటే ఖచ్చితంగా 50% మించి ఉంటుంది. 50% మించి రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి కావాల్సినటువంటి న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచన చేసిండ్రా? క్యాబినెట్లో చర్చించిండ్రా? ఒకవేళ అలాంటి అంశం వచ్చినప్పుడు దాన్ని ఛేదించడానికి ఏవైనా మార్గాలు అన్వేషించిండ్రా? ఎలాంటి చట్టబద్ధత తీసుకురాకుండా, అసెంబ్లీ తీర్మానాలు చేయకుండా, చర్చించకుండా, అఖిలపక్షం యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా, రేపు అవసరం అనుకుంటే సవరణ చేయాలనుకున్నప్పుడు మరి కేంద్రంతోనే ఎట్లా వ్యూహం అందించాలని చెప్పి ఆ భారతీయ జనతా పార్టీతో అవలంబించిన తీరు కానీ అఖిలపక్ష మీటింగ్ ఏది చేయకుండా కేవలం ఇగో మీకు ఇవ్వాలని అసెంబ్లీలో పెట్టినాము, అసెంబ్లీలో పెట్టి కోర్టుకు పోయిండో లేకపోతే సుప్రీంకోర్టుకు పోయిండో. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాప్తి పెను సవాల్గా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 17.5% క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. 9% మరణాలు క్యాన్సర్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రజలకు సరైన అవగాహన లోపం, సరైన టైంలో చికిత్స లేకపోవడంతో మరణాలు కొనసాగుతున్నాయన్నారు. క్యాన్సర్ రోగానికి చికిత్స పొందితే నయమవుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ బాధితులను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్యాన్సర్ పైన మహిళల్లో ప్రధానంగా అవగాహన కల్పించడం కోసం సమయం ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు వారు క్యాన్సర్ సర్వైవర్ కాబట్టి వెంటనే తను అనుభవించిన బాధని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకుంటానని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ క్యాన్సర్ గురించి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటా 70,000 మంది క్యాన్సర్ బారితం పడుతున్న కొన్ని అంచనాల ప్రకారం ఐసీఎంఆర్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కానీ దాంట్లో 40 నుంచి 42,000 మంది సగటున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి ప్రమాదకరంగా మారిన క్యాన్సర్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది, నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కొద్దిగా జీవన శైలిని మార్చుకోవడం వల్ల క్యాన్సర్ను మనం నివారించుకోవచ్చు. లేదా ముందస్తు పరీక్షలు చేయడం వల్ల వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ నేను క్యాన్సర్ దినం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీకు సర్వైకల్ క్యాన్సర్ కోసం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా 200 బడ్జెట్లో రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి జిల్లాకి ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సంవత్సరంలోనే 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. ఇంత పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ నివారణ కోసం పరీక్షల కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రజలు కూడా భాగస్వామ్యాలు కావాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆర్థిక సంవత్సరం 15-16లో 29% మాత్రమే వైద్యం మీద ఖర్చు పెడితే
అదే 22-23కి వచ్చేసరికి అది 48% పెరిగిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. దాన్ని బట్టి ప్రజా ఆరోగ్యం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తించాలి. 2022-23లో స్థూల జాతీయోత్పత్తిలో జీడిపిలో 3.8% కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. 9,05,000 కోట్లు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ ఎంత ప్రమాదకారి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 36 క్యాన్సర్ మందులపై బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా దాదాపు 50% తక్కువకి ఆ మందులు ఇవాళ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా 3 ప్రధాన మందుల్లో కూడా జీఎస్టీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ ఫెరోల్కు సంబంధించిన జీవోను తెలుగు భాషలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల కోసం కీలకమైన చర్యగా భావిస్తున్నారు. ప్రతి జీవో మొదట ఇంగ్లీష్లో విడుదల కానుంది. ఆ తర్వాత 2 రోజుల్లోపు అదే జీవోను తెలుగు భాషలో జారీ చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులు ప్రజలకు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు 2 భాషల్లో జారీ చేయాలనే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత పారదర్శకతను, భాష పట్ల గౌరవాన్ని అందజేస్తుందని భావిస్తున్నారు. తెలుగు భాషలో ఉత్తర్వుల ప్రక్రియ త్వరితగతిన కొనసాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. బుధవారం ఆమె సీఎం రేవంత్ ను కలిశారు. ఈ సందర్భంగా త్రిషను శాల్వాతో సీఎం సత్కరించారు. ఆమెకు కోటి నజరానా ప్రకటించారు. భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఎన్నికల ముందు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను, ముఖ్యంగా బీసీలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీసీ కుటుంబాలు అందరూ కూడా కళ్ళు అప్పలించి టీవీల వైపు చూసిండ్రు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట కట్టుబడి ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలను ఏ తీరుగా మోసం చేసిందో గత సంవత్సరం నుంచి అదే తీరుగా మేము బీసీ వర్గాలను కూడా మోసం చేస్తామని చెప్పి తప్పుల తడుకతోని సర్వేలు చేసి ఈ రోజు బీసీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఈ రోజు 2011లో చేసినటువంటి సర్వే ఒక తీరుగా ఉంటది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల్లో లక్షలాది కుటుంబాలను సమగ్ర కుటుంబ సర్వే పేరిట లెక్కలు తీసి ఈ రోజు ఆ లెక్కలను కూడా తారుమారు చేసి కేవలం బీసీ వర్గాలనే తగ్గించి ఈ రోజు కాకి లెక్కలు చూపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో బీసీ వర్గాలంతా కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చెప్పుడు కాదు, మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీయే ఈరోజు ఈ కాపీలన్నీ కూడా తగలబెట్టమంటున్నారు. ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా
మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు బీసీ వర్గాల పక్షాన ఉంటారా, కాకి లెక్కలు చూపెట్టి కాంగ్రెస్ పక్షాన ఉంటారా అన్నది కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా సరిచేసి, ఈరోజు నిన్న మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తామని చూసిండ్రు. ఈరోజు మళ్ళా కంటి చూపు చర్యగా ఈరోజు బీసీ వర్గాలను మోసపూరితంగా ఈరోజు మా జనాభాను తక్కువ చేసి ఈరోజు 46% ఉన్నదనో దానికి ఇంకా 10% మైనార్టీలు మరి కలిపి ఈరోజు 46% అని చెప్పి ఈరోజు ఏదో మీరు చేస్తున్నటువంటి కాకి లెక్కలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీసీ వర్గాలందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ కాకి లెక్కలు స్వస్థపలికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతపుచ్చుకొని దేశం అంతా తిరుగుడు కాదు, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బీసీ హక్కుల గురించి కూడా మరి మీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని సరైన లెక్కలతోని. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా జలవనరుల శాఖ అధికారి ఇంట్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో విజిలెన్స్ న్యాయమూర్తి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ ప్రద్యుమ్న ద్వివేద్రి తెలిపారు. ప్రస్తుతం జైపురం, మల్కనగిరి, భువనేశ్వర్, కటక్, బ్రహ్మపురంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు 1.70 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం 205 మంది భారతీయులను బహిష్కరించింది. ఈ భారతీయులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చి అమృత్సర్లో ల్యాండ్ అయ్యారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత చట్ట అమలు సంస్థలో వలసదారులపై కఠిన చర్యలు చేపట్టాయి. ఈ చర్యలలో భాగంగా అక్రమంగా నివాసముంటున్న భారతీయులను గుర్తించి బహిష్కరించారు. అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించిన వారిపై మరింత కఠినమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని బహిష్కరించబడిన భారతీయులకు సహాయం అందించాల్సిన అవసరం ఉందని వలస నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అతిషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు, ఇది ధర్మయుద్ధం, మంచి చెడుల మధ్య పోరు. ఒకరి వైపు అభివృద్ధి కోసం పాటుపడుతున్న విద్యావంతులు, మరోవైపు గూండాయిజం చేస్తున్నవారు అని సీఎం అతిషి వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని ఎన్నుకుంటారని తనకు నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేలా ఉంటాయని ఆమె తెలిపారు. ये जो दिल्ली का चुनाव है, ये सिर्फ चुनाव नहीं है, ये एक धर्म युद्ध है. ये अच्छाई और बुराई की लड़ाई है, ये सत्य और असत्य की लड़ाई है, ये काम और गुंडागर्दी की लड़ाई है. एक तरफ पढ़े लिखे ईमानदार काम करने वाले लोग हैं और दूसरी तरफ गाली गलौच गुंडागर्दी करने वाले लोग हैं. मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई पर, सच्चाई पर, काम पर अपना वोट देंगे. दिल्ली के लोग बुराई को हराएंगे, दिल्ली के लोग गुंडागर्दी को हराएंगे. दिल्ली पुलिस आपके एफआईआर किया है, माइक नीचे करो यार, ऐसी खबर आ रही है, माइक नीचे करो, फेस कवर हो जाता है, फिर उठाना पड़ता है कैमरे. देखिए, दिल्ली पुलिस कुछ भी कर सकती है. दिल्ली पुलिस खुल्लम खुल्ला भारतीय जनता पार्टी के लिए काम कर रही है. भारतीय जनता पार्टी के कार्यकर्ता गुंडागर्दी कर रहे हैं, वोटर्स को डरा रहे हैं, उनके ठिकानों पर पैसा मिल रहा है. इलेक्शन कमीशन खड़ी है, फ्लाइंग स्क्वाड्स घंटे घंटे तक खड़े हैं.
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ విజయం సాధించారు. ఈ సందర్భంగా అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల మండపం వద్ద డిప్యూటీ మేయర్ మునికృష్ణ కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తనను గెలిపించిన 25 మంది కార్పొరేటర్లతో కలిసి టెంకాయలు కొట్టిన మునికృష్ణ చంద్రబాబు ఆశీస్సులు శ్రీవారి దయ వల్ల తన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. వైసీపీ ఎంత అరాచకాలు చేసినా కార్పొరేటర్లు ధర్మానికే మద్దతిచ్చారు. చివరికి న్యాయం గెలిచింది. తిరుపతి అభివృద్ధిలో భాగస్వామి అవుతాను. నగరాన్ని అభివృద్ధితో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మునికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిష్టమైన విజయం సాధించాము కూటమి. నిన్న తిరుపతిలో జరిగిన ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. నాకు 25 మంది కూటమి తరఫున ఓట్లేశారు. వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఆ విజయం చేకూర్చిందని మా కార్పొరేటర్లందరూ, మాకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లందరూ వచ్చి కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి టెంకాయలు కొట్టి వీరి దర్శనానికి వెళ్తున్నాం. మేము తిరుపతిని ఎంతో అభివృద్ధి చేస్తాం. మా కూటమి నాయకులు అందరం కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డివిజన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ అభివృద్ధి అయినా సరే మేము ముందుండి చేసి పెడతాం. ఈ గెలుపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మా ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు, మా పార్టీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుమల కొండపై అన్యమత ప్రచారం. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ గా స్పందించారు. టీటీడీ సంస్థలలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్, టీటీడీ అనుబంధ విద్యా సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు. ఇటీవల తిరుమలలో మాంసాహారం దొరకడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతుంటాయని, దీనివల్ల తిరుమల క్షేత్రం పవిత్రత దెబ్బతింటోందని, అన్యమత ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తోందని భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహాకుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రత్యేక పూజలు. సంగమం ఘాట్ వద్ద రుద్రాక్షమాలతో జపం చేస్తూ మోదీ స్నానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలో కూడా. ప్రతి జీవో మొదటి ఇంగ్లీష్లో విడుదల, తర్వాత 2 రోజుల్లోపు అదే జీవోను తెలుగు భాషలో జారీ. కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. కులగణన సర్వేపై తీర్మానం చేసిన అసెంబ్లీ. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చిన పీసీసీ. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా అబద్దాలు ప్రచారం చేస్తుందన్న కేటీఆర్. నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు 2 విషయాలు స్పష్టం చేసింది. పూర్తిగా విఫలమవుతుందన్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని వెల్లడి. క్యాన్సర్తో చాలా మంది చనిపోతున్నారు, సరైన అవగాహన కల్పించాలన్న సత్యకుమార్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పెను సవాల్గా మారిందని వెల్లడి. సినీ నటులు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు. తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులపై టీటీడీ సంచలన నిర్ణయం. 18 మంది టీటీడీ ఉద్యోగులపై బదిలీ వేటు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారంపై టీటీడీ చైర్మన్ సీరియస్. వివిధ విభాగాల్లో 300 మంది అన్యమత ఉద్యోగులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.